ప్రవీణ్ పగడాల గారి గురించి నేను చెప్పాల్సిందే లేదు, అందరు చూస్తుంటారు. ఒక్కరు 300-400 వీడియోలు చూస్తుంటారు కదా. ఆయన బ్రతికున్నప్పుడు కన్నా ఆయన చనిపోయాక ఆయన తాలూకా పరిమళం చాలామందికి అర్థమైంది కదా. అయితే మరి డెఫినెట్గా నన్ను గుర్తు చేసుకోవాలి. మరి ప్రసన్నమ్మ గారు చెప్పారు, నాకు గుర్తులేదు, కానీ ఆయన ఇక్కడికి కూడా వచ్చారు ఆయన. కాబట్టి సచ్ ఏ అనాయింటెడ్ పీపుల్, వాళ్ళు మన సంఘంలో కూడా నిలబడి చేసిన ప్రార్థనలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అయితే ప్రవీణ్ పగడాల గురించి అన్న గురించి మాట్లాడుకొని సంఘం ఉండదు. ఈరోజు ఆయన గురించి మాట్లాడుకొని సంఘం అనేది ఉండదు అనమాట. దేవుడు తన మరణాన్ని కూడా చాలా ఘనపరిచాడు, బాధేసింది కానీ ఘనపరిచాడు. అయితే షఫీ అని ఒక ఆయన ముస్లిం, ఆయన చాలా క్లోజ్గా ఫాలో అయ్యాడు. ఆయన ఎంతమంది ఏడ్చాడు తెలియదు, కానీ ఆయన మటు కెమెరా ముందు ఏడ్చాడు చాలా ఎమోషనల్గా. ఆయన చర్చిలో నిలబడి ఒక మాట చెప్పాడు, ఇంతమంది వచ్చారు కదా మీరు అందరూ కూడా ప్రవీణ్ అన్న కోసం చాలా ఉద్రేకపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎంతమంది ఆయన ఉద్దేశంతో, ఆయన భారంతో మీరు ఏకీభవించి నిలబడతానని ఎంతమంది నిలబడతారు? వచ్చామా పోయామా అన్నది కాదు. ఆయన ఏ భావజాలంతో అయితే, ఏ భారంతో అయితే పనిచేశాడో ఆ భావజాలానికి, ఆ భారానికి మీరు నిలబడతారా అని కన్నీళ్ళ మధ్య ఒక ముస్లిం సోదరుడు అడిగాడు. చాలామంది చేతులు ఎత్తారు. చాలా లోతైన మరి హృదయంలోంచి ఆ బిడ్డ అడిగిన మాట చాలా సబబైనది. చాలామంది 4 రోజులు మనం బాధపడతాం, తర్వాత ఆ భారాన్ని మర్చిపోతాం. అయితే ప్రవీణ్ పగడాల గారు యుద్ధం చేశాడు. దేని మీద అంటే మతం మీద యుద్ధం చేశాడు. మతం ఏదన్నా అవ్వండి. దాని తర్వాత కులం మీద యుద్ధం చేశాడు. తర్వాత ఈ దేశ మూలాలు, ఈ అణగారిన మరి మనుష్యుల గురించి, ఈ దేశంలో సప్రెస్డ్ పీపుల్ గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఆయన్ని ఇంతగా నడిపించిన పాయింట్ ఏంటంటే, ఆ దైవజనుడు తన జీవితం అంతా దేవుని రాజ్యము అనే ఒక అంశం మీద పట్టుబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆయన మతం చెప్పలేదు, దేవుని రాజ్యం, హీఈస్ మై కింగ్ అనేవాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యమే. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా దేవుని రాజ్యాన్నే ప్రకటించాడు. ఇది మతం కాదు, రాజ్యము సంబంధించినది. యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు అడిగినప్పుడు నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ ఈ రాజ్యము ఈలోక సంబంధమైన రాజ్యము కాదు అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవ్యము మతము కాదు, ఇది ఒక మార్గము, ఇది దేవుని రాజ్యము. ఇది ఇహలోక సంబంధమైనదైతే డెఫినెట్గా కాదు. కాబట్టి దేవుడు ఆ బిడ్డను తీసుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలా. మరి క్రైస్తవులు నిరీక్షణ లేని ఇతరుల వలె కాకుండా, మరి దేవుడు తీసుకున్న ప్రతి తీర్పులోని చాలా నిగూఢమైన భావం ఉంటుంది, చాలా మంచి ఉంటుంది, ఆయన నుంచి చెడ్డది ఏదీ రాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటికే మీరు చాలా మట్టుకు మరి ఆయన గురించి విన్నారు కాబట్టి నేను ఆయన తాలూకా బాటమ్ లైన్, ఆయన దేని చేత నడిపింపబడ్డాడంటే యేసు రాజ్యము, దేవుని రాజ్యాన్ని ఆయన ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వారి కుటుంబాన్ని, వారి సేవను డెఫినెట్గా చాలా బలంగా వాడబడతారు. అటువంటి ఎక్స్పీరియన్స్ రూపాంతర పరిచర్యలు కూడా ఉంది. హల్లెలూయా. అటువంటి ఎక్స్పీరియన్స్ మన పరిచర్యల్లో కూడా ఉంది. అది చాలా దీవెనకరము. అయితే దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఇలాగా అకాలంగా చనిపోయినప్పుడు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలకు
అన్యాయం జరిగినప్పుడు, మన ప్రార్థనలకు జవాబు లేట్ అవుతున్నట్టు ఉన్నప్పుడు, ఇటువంటి చాలా నిరుత్సాహపరిచే స్థితిలో బైబిల్ తెరిస్తే బైబిల్ ఈ పరిస్థితులన్నిటి గురించి మాట్లాడుతుంది. అయితే సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అన్నారు. అదేమన్నారంటే, యేసుక్రీస్తు కూడా చచ్చిపోవడం గట్టిగా పడితే ఒక అరగంట పడుతుంది. యేసుక్రీస్తు కోసం, సత్యం కోసం, నిజమైన దేవుని కోసం ఎవరన్నా మనం హింసించి చంపేస్తే ఎంతసేపులో చచ్చిపోతాం? 1-2-3 గంటలు గట్టి కొడితే యాతన పడతాం. కానీ యేసుక్రీస్తు కోసం బతకడం అంటే రోజు చచ్చిపోవడం అన్నాడు. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారి కంటే చాలా అత్యున్నతమైన పిలుపులో మీరున్నారు. ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయాడు, కానీ నీతో ఏదో పని ఉంది కాబట్టి దేవుడు ఇంకా బతికుంచాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అన్న విషయం మనందరం ప్రార్థన చేయాలా? దేవుడి కోసం ఉపయోగకరమైన సాధనాలుగా ఉండాలా? బతికితే ప్రవీణ్ పగడాలా బతకాలి. హల్లెలూయా. అటువంటి రోషము కలిగి దేవుని సేవ చేయగలిగే బిడ్డలు కోకొల్లలుగా 1000 మంది వస్తారు. ఆమేన్, ఆమేన్. అయితే చాలామంది భక్తులందరూ బాధపడుతున్నారు, చాలామంది సంతోషం కూడా పడుతున్నారు కదా. చాలామందికి సంతోషం ఉంది. నేను ఎవరైతే క్రైస్తవ్యం అనగదొక్కబడుతుంటే, క్రైస్తవులు హింసించబడుతుంటే ఏదో సాధించామని ఎవరు ఆనందపడుతున్నారో వాళ్ళకి చిన్న సూచన, వాళ్ళకి తెలియని ఒక టెక్నిక్ చెప్తాను నేను. మీరు ఇంకా క్రైస్తవ్యాన్ని బాగా అణిచేయాలంటే ఇది ఉపయోగపడుతుంది అనమాట. మీకు తెలియట్లేదు పాపం. అదేంటంటే, క్రైస్తవ్యాన్ని, దేవుని ప్రేమను నువ్వు ఎక్కడ అనుస్తావో అక్కడే అది పుట్టి వర్ధిల్లి విస్తరించి నువ్వు ఊహించిన విధంగా క్రైస్తవ్యము నిలబడిపోతాయి. తెలుసా మీకు? నువ్వు ఎక్కడ క్రైస్తవ్యాన్ని అనగదొక్కితే అక్కడే క్రైస్తవం నిలబడుతుంది. పాడైపోవాలంటే చెప్పనా, పలికిమానోళ్ళగా అయిపోవాలంటే చెప్పనా, వదిలేస్తే దానికి అది నాశనం అయిపోతుంది. పాపం వాళ్ళు తెలియట్లేదు, ఏదో యుద్ధం చేస్తున్నాం, ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నారు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైతే క్రైస్తవులు అనగదొక్కబడ్డారో, ఏ ప్రదేశంలో నేను యేసుని నమ్మానంటే పులులకి సింహాలకి వేసేసారో, ఏ ప్రదేశంలో అయితే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఏరి స్తంభాలకు కట్టి రాత్రి స్ట్రీట్ లైట్లా వెలిగించారో, ఈరోజు ఆ ప్రదేశాలు క్రైస్తవ్యానికి హెడ్ క్వార్టర్స్. హల్లెలూయా. పోపు ఉంటాడు అక్కడ. రోమ్ నగరం హెడ్ క్వార్టర్స్. ఎవరి ప్రాణము, ఎవరి త్యాగము, ఎవరి నోట్లోంచి దేవుళ్ళు చేసిన పని వృధాగా పోదు. ప్రవీణ్ పగడాల గారు చేసిన పని ఎట్టి పరిస్థితుల్లో వృధాగా పోదు. ఎప్పుడు నాశనం అయిపోతారు. నేను అబ్జర్వేషను, అమెరికా వెళ్తే మేము ఎవరిని అడ్డుకుంటాడా? ఎవడు అడ్డుకోడు. అది క్రైస్తవ దేశం అనుకుంటారు. బ్రిటన్ వెళ్తే ఎవరిని అడ్డుకుంటాడా? అక్కడ మట్టుకు నాశనం అయిపోతుంది. చర్చిల్లో మనుషులు కనిపించట్లేదట. కాబట్టి దేవుడు లోకమంతటికి గొప్ప కార్యం చేస్తాడు. ఆయన అందు నమ్మిక ఉంచుదాం. మరి ముఖ్యంగా ఏంటంటే, దేవుని బిడ్డలు, నిన్నటి దినాన 3 days బ్యాక్ నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చాలా బాధపడతా, బ్రదరు మరి ఇలా ఎందుకైంది, దేవుని బిడ్డలు అలాగా అర్ధాంతరంగా ఎందుకు చనిపోతారంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఫ్రాంక్లిన్ గారి గురించి ఆలోచించినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన అంటే, దేవుని బిడ్డలు జీవితం అనేది ఆయుష్ బట్టి ఉండదు, కానీ దేవుడు వారికి అప్పచెప్పిన కార్యం బట్టి ఉంటుంది. వారికి దేవుడు అప్పచెప్పిన కార్యము పరిపూర్ణమైనప్పుడు దేవుడు వాళ్ళు తీసుకుంటాడు. అంతే. దేవునిలో ఉన్న వారికి టైం, లెంగ్త్, ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, దేవుని కార్యమే ఇంపార్టెంట్. యోహానుని చాలా ఎర్లీగా చంపేశారు. యోహాను దేనికోసం వచ్చాడు?
మార్గం సరళం చేయడానికి వచ్చాడు. యోహాను దేవుని కోసం వచ్చాడు. ఇదిగో యేసుక్రీస్తు వస్తున్నాడని ప్రకటించడానికి వచ్చాడు. యోహాను ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పని అయిపోయింది, తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి చాలామంది అంటారు వారు విడిచి వెళ్ళిన ఈ సేవను కొనసాగించాలి. నేను అసలు ఆ మాటే ఒప్పుకోను. ఏ సేవకుడు సేవను విడిచి వెళ్ళడు. ఆయన చేయాల్సిన పని పరిపూర్ణం చేసి వెళ్తాడు. మిగిలిన పని మనం చేయాలి. అది నీకప్ప చెప్పిన పని. కాబట్టి ఏ సేవకుడు కూడా అర్ధాంతరంగా చనిపోడు. ప్రతి సేవకుడు దేవుని క్రియలు ఆయన జీవితంలో నియమింపబడినవి పరిపూర్ణమయ్యాక దేవుడు తీసుకుంటాడు. స్టెఫను కూడా అలాగే చనిపోయాడు. మనం అనుకుంటాం దేవుని పిల్లలు ఇలా హింసించబడుతుంటే దేవుడు ఎలా చూస్తున్నాడని. నేను స్టెఫన్ చూసినప్పుడు చాలా హృదయం తెప్పరిల్లటైంది. ఎందుకంటే స్టెఫన్ను రాళ్ళలో కొడుతుంటే స్టెఫన్కి రాళ్ళు నొప్పి తగలట్లేదు. ఆయన దేవుని పరలోకం వైపు చూస్తున్నాడు. ఆయన సింహాసనాన్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట అతను పలకగలుగుతున్నాడు. మీరేం బాధపడకండి, వాళ్ళు బాధపడుతున్నారండి. దేవుడు వారిని ఆ సమయంలో ఆదరించి కంఫర్ట్ ఇచ్చి ఆయన భక్తుల మరణము ఆయనకి ఏంటది విలువైంది. కాబట్టి గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.